అమ్మ ఏం జరిగింది? ఇక్కడ బోదేవలసిలో ఉంటాం సార్, D2 బ్లాక్లో. మా ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి ఎన్ని రోజులు ఎవ్వరు ఏమన్నా అసలు మమ్మల్ని. ఆ ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాలు అవుతుంది ఎక్కువ, అందరికీ తెలుసు. నిన్న వచ్చిండు సడన్గా ఒకరోజు వీడియోలో మాట్లాడినాం. రోడ్లు వేయించిండు ఆయన. TV5 రిపోర్టర్ నేను, నాతో అన్న అయితే రోడ్లు వేయించిన అన్నారు. నేనేమనలే, మాకు చిన్న పర్సనల్ గొడవలు వచ్చినాయి ఈయనకి చవితి గురించి దాని గురించి. నీకు తెలియదు, నువ్వు సార్ తోటి ఉంటున్నావు, ఎవరు ఉందో నీకు తెలిసిపోతుంది అన్నాడు. నిన్న వచ్చిండు సడన్గా. ఆ రోజు ఒక వీడియోలో మాట్లాడినావు కదా, రోడ్లు వేయించిండు అని చెప్పుకుంటున్నావు, ఎవరేందో నీకు తెలుస్తుంది, రేపు వెళ్ళండి కాంతారావు సార్ వస్తాడంట, ఈ గుడి గురించి 15 ఫీట్ల రోడ్ వస్తుందంట అన్నాడు. ఇదంతా లైట్గా చెప్తున్నారేమో, ఏం కాదులే అని అనుకున్నా సార్. సడన్గా ఇలా 10-20 మంది వచ్చేసారు. భయమైంది, బయలు పోతుందని అంటారు. ఇంకా వెనకాల ఒక చిన్న చిన్న ప్లేస్లలో మార్కింగ్ పెట్టిర్రు, ఇక మాది కూడా పోతుంది అన్నారు. ఎంత టార్గెట్ చేసిర్రు మమ్మల్ని, భయం వేసింది బాగా నాకు. అయిన వల్లనే మొత్తం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు మమ్మల్ని ఏమనలే. ఎందుకు అట్లా చేస్తాడు? ఏం కావాలట అసలు ఏం కావాలో కూడా అర్థం. మేము ఎంత సార్ చిన్నోళ్ళం, బాలకృష్ణ సార్ వాళ్ళు ఇట్లా పని చేసుకొని బతుకుతాం మేము. ఆయననే మాకు ఇంత ఇచ్చి బతుకమ్మని చెప్పిండు. ఆయన లేకుండా మేము అసలు ఈరోజు కూడా ఏం లేము. చిన్న కూడా నువ్వు సార్ తోటి ఉంటున్నావు, నేను రిపోర్టర్ని, నాతో ఉంటే అందరు నా మాట వింటారు, నువ్వెందుకు ఇట్లా ఆయన మనిషి. నిన్న కూడా వినాయకుడి మండపం సార్ మాకు కట్టిస్తా అన్నాడు. సరే అన్న, మీరు ఇక్కడ కట్టుకోమని మీరు ఆడుతూ, మీరు D2 బ్లాక్ వాళ్ళు మీరు కాదు, మేము వేరు మీరు వేరంట, నేను ఒక్కగా, నా ఫ్యామిలీ వేరంట, గల్లీ అంతా ఒకటి అంట. ఈరోజు అందరినీ ఇంటేసుకొని భయం ఇల్లు పోతుందని. ఆయనకి ఎందుకు టార్గెట్ మా మీద, అదే నాకు అర్థమైంది. చిన్నలో పని చేసుకొని బతుకు అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరు ఏమన్నా మా జాగా గురించి, మా ఇల్లు గురించి. ఇవాళ వచ్చి పోతుంది చేస్తారు ఎట్లకైనా. మనం హిందూసం కదా, గుడి చుట్టూ ఇక గుడి కంటే అందరు ఫైట్ చేస్తారు ఎట్లకైనా. ఇట్లానే ఫైట్ చేసి మా ఇల్లు పోతుందేమో అని నాకు భయం వేసింది సార్ నిజంగా కూడా. తర్వాత ఏం చేశారు మీరు? అదే ఆలోచించిన, నిజంగా పోతుందేమో. గుడి గురించి అయితే నేను కూడా ఫైట్ చేస్తా కదా, ఏ నిజంగా పోతుందేమో మా జాగాని. గుడ్ నైట్ తాగేసాను. శ్రీకాంత్ రెడ్డి అంటే మీరు ఎవరు రోడ్లు వేయించారు అన్నారు? మీరు శ్రీకాంత్ రెడ్డి వేయించిండని అంటున్నాను. ఇన్ని రోజులు మేము ఫైట్ చేసినాము, సైన్లు చేసినాము, ఇచ్చొచ్చినాము ఎమ్మెల్యే దగ్గర, అవన్నీ జరిగినాయి. కాకపోతే ఈయన మా గల్లీలో ప్లాట్ కొన్నాడు, కొంచెం పుష్ చేసిండు, రోడ్లు వస్తే బాగుంటుందని, ఆయనతో అవుతుందని చేసిండు. మేమే ఎత్తుకున్నాం పైకి, శ్రీకాంత్ అన్న లేకుంటే రోడ్లు కావు అని. అసలు ఎలక్షన్ లేకుండా ప్రెసిడెంట్ చేసినాం ఆయన. ప్రెసిడెంటా? మా D2 బ్లాక్కి. D2 బ్లాక్ ఎన్నికలు మీతో భయం పెట్టేది ఎవరు? ఆయననే, మొత్తం ఆయననే. అంటే మేము ఇప్పటివరకు ఆయనతోటే ఉన్నాం. ప్లాట్ లేదు తీసేపిస్తా అంటున్నాడు. ఉండదు, హైడ్రాకి కంప్లైంట్ చేయకపోతున్నాయి. అసలు మా దగ్గర హైడ్రా కూడా లేదు సార్. అసలు ఒక గుడి మెయిన్ బేస్ చేసుకుంది ఏంటంటే, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏమన్నా అయితే ముందటికి వస్తారు, హిందూస్ కూడా ముందటికి రావాలి. ఇక్కడ 15 ఫీట్ల రోడ్డు రావాలి. మీకేం కావాలి ఇప్పుడు? నా ఇల్లు నాకే కావాలి సార్. అక్కడ 15 ఫీట్ల రోడ్ వేస్తే మా ఇల్లు పోతుంది కదా.